అందరికీ నమస్కారం. నిన్ననే సముద్ర స్నానం రామతీర్థం తిరణాలు పూర్తయిపోయినాయి. 2026 మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ జూలై మాసంలో మళ్ళీ కలుస్తాము. మనం అనుకున్న విధంగానే రామతీర్థం తిరణాలు అయిపోగానే మనం రెండో కలుపు ప్రారంభించడం జరుగుతూ ఉంది అని అనుకున్న కరెక్ట్గానే ఈరోజు ఒక 9 మంది రావడం జరిగింది. అంటే నిన్న సముద్ర స్నానంలో అంటే పొగలు రాత్రి నిద్రలు కాసి తిరణాలు చూసి అలిసిపోయి సొలిసిపోయిన మనుషులు చాలా మంది రాలేదు. అయినా ఏం ఇబ్బంది లేదు, రేపు రావడం జరుగుతుంది. అయినా కూడా ఈరోజు ఒక 9 మందితో మనం చేయడం జరుగుతూ ఉంది. కోనారం 12,368, కోనారం 16,30 అనే వరి రకాలు 58వ రోజుకి రావడం జరిగింది. 60వ రోజు ఇంక 2 రోజులు 60వ రోజు వస్తుంది. 58వ రోజు ఈరోజు వీలైనంత వరకు అంటే నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేది కలుపు, దాన్ని తీసేయాలి వీలైనంత వరకు. అది మనుషులు చేత తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కలుపు మందులు కానీ గిలుపు మందులు కానీ కొట్టకుండా మనుషులను పెట్టి తీసి తర్వాత 1 కాదు 2 కాదు 3 కాదు 4వసారైనా కలుపు తీపించడం, కేడీలు కొయ్యించడం కంపల్సరీగా చేసుకోవాలి. అంటే సీడ్ పర్పస్ కోసమైనా, రైస్ పర్పస్ కోసమైనా, దేని పర్పస్ కోసమైనా సరే ఆ విధంగా చేసుకోవాలా. మరి ముఖ్యంగా ఆ వరి వంగడం సృష్టించినటువంటి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన సీడ్ క్రియేట్ చేశాడు కాబట్టి మనం ఈ రోజున వేయడం జరుగుతూ ఉంది. ఎన్నో రాష్ట్రాల ప్రజలకి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టీం మెంబర్స్ హర్షత్ విహారం టీం మెంబర్స్ మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంతోమంది కలుపు తీసేది ఎవరంటే మన సొంత ఊరైన పటేల్ నగర్ గ్రామ ప్రజలకి. అదేవిధంగా అందరికీ ఇప్పుడు కలుపు తీయలేని మడి దేవుడు లేని గుడి లాంటిది. అందువల్ల అసలు కలుపు తీయలేని వాడు ఒరికోత కొయ్యలేడు, అది సామెత. ఆ విధంగా ఎంత కష్టమైనా నష్టమైనా మనుషులు వచ్చినా రాకపోయినా కలుపులు తీసే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తయిపోతుంది. ఈ విధంగా రెండో కలుపు కూడా 60వ రోజు రాకముందే రెండో కలుపు ముగించడం జరుగుతూ ఉంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు KNM 12,368, KNM 16,38, 58వ రోజు ఈరోజు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు 58వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మీకు చెప్పినలాగే మొన్న తిరణాలకు పోతామని చెప్పాము. క్లియర్ కట్టగా నిన్న సముద్రం తిరణాలు మొత్తం మీకు క్లియర్ కట్టగా చూపించడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది దాని గురించి. తర్వాత కలుపు తీస్తాం, రెండో కలుపు తీద్దామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కలుపు తీయడం జరుగుతూ ఉంది. కొంచెం తిరణాలకు పోయి కొంతమంది నిద్రలేక కొంచెం రాలేదు. ఈరోజు ఒక 12 మంది 13 మంది వచ్చారు. రేపు ఎక్కువ వస్తారు జనం బాగా. నేను ఇవాళ రేపు ఎల్లుండి పూర్తి అయిపోద్ది కలుపు. నీళ్ళు కూడా పుష్కలంగా వాడుతున్నాయి, ఏం ఇబ్బంది లేదు. క్లైమేట్ కూడా మనకి ఎండ కానీ ఎక్కువ కాసి ఉంటే మైండ్స్ అనేది బాగా అటాక్ కాబోయింది, కానీ అది లేదు. మట్టి ద్రావణం స్ప్రేయింగ్ మళ్ళీ త్వరలో ఒక 4-5 రోజుల్లో మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. 9వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. కలుపు రెండోసారి కలుపు తీయడం జరుగుతా ఉంది ఈ రోజున. వాళ్ళు ముఖ్యంగా 3 రకాల కలుపులు తీయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గడ్డి జాతి, ఆకు జాతి, తొంగ జాతి, ఈ విధంగా 3 రకాల కలుపులు వాళ్ళు తీయడం జరుగుతూ ఉంది. ఇది రెండోసారి కలుపు తీయడం జరుగుతూ ఉంది. ఇక మళ్ళీ మనం 75వ రోజు పైన మళ్ళీ ఇంకొకసారి 3వ కలుపు మనం తీయడం జరుగుతుంది. కలుపులు తీసేసి తర్వాత మళ్ళీ కేడీలు కూడా కొయ్యాల్సి వస్తుంది. మనం కేడీలు కూడా అంటే ఏరే ఇత్తనం ఏమైనా ఒక సీడ్ కానీ అట్ట కానీ కలిసి ఉన్న వాటిని కూడా తొలగించేసి అచ్చంగా అదే పైరు. ఇప్పుడు KNM 12,368 ఎత్తుకుంటే KNM 12,368 మాత్రం ఉండాలి ఆ పొలంలో, ఇంకా ఏరే ఇత్తనం ఉండకూడదు. ఇప్పుడు కోనారం 16,38 ఎత్తుకుంటే కోనారం 16,38 మాత్రం ఉండాలి, ఇంకా ఏరే ఇత్తనం దాంట్లో కలవనివ్వకూడదు కూడా. ఈ విధంగా సీడ్ ప్రాసెస్ కూడా మనకి ఈజీగా అవుతుంది. ఈ విధంగా చేసుకోవడం వలన ఇత్తనం గింజలు ఉరికోత కోసిన తర్వాత ఎటు తిరిగి మనం ఏం చేయలేము. ఉరికోత కోయికి ముందే చేయాలి ఏం చేయాలన్నా. ఈ విధంగా రెండో రోజు కలుపు తీయట ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ రోజున. అందరికీ నమస్కారం. మనం 58వ రోజుకి కళ్ళల్లోనే వచ్చేయడం జరిగింది. స్పీడ్గా కాలచక్రమే భలే స్పీడ్గా జరుగుతుంది. ఏది ఏమైనా ఈ వ్యవసాయ రంగంలో నారు చల్లిన కాడి నుంచి ఉరికోత కోసే రోజు దాకా ఎక్కువగా దాని మీద దాడులు అటాక్ అవుతుంటాయి. ఎలుకలైతేమి, చీడపీడలైతేమి, పురుగులైతేమి, ఇవన్నీ దాటుకొని తర్వాత చివరికి మన ఉరికోతల దాకా రావడం జరుగుతుంటుంది. ఆ విధంగా ప్రతి నిత్యం దీని మీద పర్యవేక్షణ ఉండడం అనేది అవసరం. ఆ విధంగా రోజు చూసుకుంటూ అట్లా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.